స్త్రీ కంటికి ఎదుటివానికి ఏ విధంగా కనబడితే అది దేవునికి ప్రీతికరము, బైబిల్ వాక్యానుసారము అనే విషయాల్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో స్త్రీలు ఆభరణాలు ధరించుకోవచ్చా వద్దా అనే విషయం ఒక డిబేటబుల్ టాపిక్గా ఉండి కొందరు పాస్టర్లు వారి అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా యాకోబును పిలిచి చెప్పిన మాట. ఎవరిన చదవండి అమ్మా. వారు తమ యొద్దనున్న అన్య దేవతలనన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. అది ఎందుకు తీసేశారట? చెవుకున్న పోగులు. దాని ముందు చరణం చదవండి. ఇప్పుడు దాని ముందు వచనం, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునడి, మనము లేచి బేతేలునకు వెళుదము. బేతేలు అనేది మొట్టమొదటిగా భక్తుడైన యాకోబు దేవునితో గాడ్స్ ఎన్కౌంటర్ విత్ జేకబ్, దేవునితో మొట్టమొదటిసారిగా సంభాషించి దేవునికి మొట్టమొదటిసారి ప్రార్థించాడు. దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఇది పరలోకపు గవనని లెగిసి అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ఎదురైన ఆ దేవుడు మరలా 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, క్లెన్స్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి అనే దాంట్లో వెంటనే యాకోబు ఏం చేశాడట? వాళ్ళకున్న బంగారపు ఆభరణాలన్నీ కూడా తీసేసి ఇచ్చి అప్పుడు బేతేల్ అనగా దేవుని సన్నిధిని అనుభవించిన స్థలానికి వెళ్ళాడట. అయితే గమనించండి, మరి ఆ విధంగా ఆభరణాలు కూడా ఇది బేతేలికి వెళ్ళినప్పుడు తీసేయమన్నాడు కాబట్టి చర్చికి వచ్చినప్పుడే తీసేసి చర్చ్ తర్వాత బయట వేసేసుకోవచ్చా? నెక్స్ట్ రెఫరెన్స్ ఇంకోటి చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. కాగా గట్టి చదవాలి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో వీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. ఇది ఎవరి మాట? డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ యెహోవా. ఇంకొకరు ఇంటర్ప్రిటేషన్ కాదు ఇది. యెహోవా దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, నేను కనుక మీ మధ్యకి వస్తే ఒక్కడొకడు మిగలకుండా చంపేస్తా. నా కోపం చల్లారాలి అంటే అర్జెంటుగా మీ మీద ఉన్న ఆభరణాలను తీసివేయండి. చెప్పండి, ఇప్పుడు ఆభరణాలు పెట్టుకోవాలా తీసేయాలా? అప్పుడే స్టార్టింగ్లోనే వినేసి కంక్లూజన్ చెప్పేయకూడదు కదా. విని వాక్యాలన్నీ విని చేద్దాం. ఎందుకంటే అందరికీ కూడా మీ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? మీరన్నీ పాత నిబంధనలోనే చూపిస్తున్నారు, మేము ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఉన్నాం. న్యూ టెస్టిమెంట్ని బట్టి మీరు ఏమంటారో దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటామండి అంటారా? రైట్, మంచిదమ్మా. న్యూ టెస్టిమెంట్ రెఫరెన్సెస్ కూడా నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా గొప్ప దైవ సేవకులైనటువంటి ఇద్దరు, ఒకరు పౌలు, పేతురు, ఇద్దరు కూడా ఏమన్నారు అనే మాటలు కూడా మనం చదువుకుందాం. ముందు పౌలు భక్తుడు ఏమన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకవియు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను మిగుల కాస్ట్లీ గార్మెంట్ వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇది మన న్యూ టెస్టిమెంటా ఓల్డ్ టెస్టిమెంటా? న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన. బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకొనక. పేతురు భక్తుడు ఏమన్నారో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అనే మాట ఇక్కడ ఉంది. అందులో బంగారు నగలు పెట్టుకొనుటయు ఉందా లేదా? దేవుడు అంటున్నాడు,
నేను నిన్ను చాలా బ్యూటిఫుల్గా చేశాను, నీ దేహానికి నేను ఇచ్చిన అందం చాలమ్మా, ఎక్స్ట్రా బ్యూటీ అవసరం లేదు అంటున్నాడు. చదవండి ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. ఎక్కువ రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఏదన్నా సరే వర్డ్ బేస్డ్ అయితేనే కానీ మన ఆర్గ్యుమెంట్ నిలబడదు, మన వాదన నిలబడదు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. ఆల్రెడీ మన అవయవాలు ఎలా ఉన్నాయి? సుందరమే. మళ్ళీ ఎక్స్ట్రా బ్యూటీ, ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇవన్నిటికి మనం చూసినట్లయితే, మరి ఇవన్నీ చదివిన వాక్యాలు అన్నిటిని బట్టి ఆభరణాలు పెట్టుకోమనుందా, పెట్టొద్దని ఉందా? పెట్టొద్దని ఉంది. దీన్ని బట్టి చాలామంది స్త్రీలు దేవుని దగ్గర నిబంధన చేసుకుని అసలు ఏ విధమైనటువంటి అలంకారాలు పెట్టుకోవట్లేదు. స్త్రీలే కాదు, పురుషులు కూడా. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఏ విధమైన గొలుసులు కానీ ఉంగరాలు కానీ ఏమి పెట్టుకోకుండా చాలా నిడారంభంగా వారి జీవితాలని జీవిస్తున్నారు. వారిని చూసి క్రిస్టియన్స్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా మేము ఉంటున్నాము అని వారి యొక్క భావన. మంచిది అలా పెట్టుకోకపోవడం. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, పెట్టుకోకుండా దేవునికి మేము సమర్పించుకున్నాము అండి అని చెప్పుకుంటున్న స్త్రీలు పెట్టుకుంటున్న స్త్రీల్ని చాలా దారుణంగా, ఏంటో ఈవిడ ఒక క్రైస్తవురాలే అన్నట్టుగా చూస్తున్నారు. రెండవది, మా సంఘములో ఏ స్త్రీ కూడా ఎటువంటి ఆభరణాలు పెట్టుకోకుండా చాలా బైబిల్ వాక్యానుసారమైన స్త్రీలుగా ఉంటున్నారండి అని చెప్పుకుంటున్న పాస్టర్లు కూడా, అలా చెప్పుకుంటున్న పాస్టర్లు కూడా చాలా అతిశయంగా దాన్ని చెప్తున్నారు. చాలా అతిశయంగా. ఎంత అతిశయంగా అంటే, మీకు రక్షణ కావాలా, అర్జెంటుగా ఆభరణాలు తీసేయండి. దేవునికి ప్రీతికరంగా పరిశుద్ధంగా వాక్యానుసారమైన స్త్రీలుగా మారిపోవాలా, ఆభరణాలు తీసేయండి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు దీన్ని మనం అంగీకరించాలి అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. స్త్రీల విషయంలోనే కాదు, పురుషుల్లో కూడా కొందరు తెల్ల బట్టలు వేసుకుంటేనే వాళ్ళు నిజంగా దేవునికి ప్రీతికరమైన బిడ్డలు. తెల్లని బట్టలు, తెల్లని వస్త్రాలు దేవుడు పరలోకంలో ఇస్తాడు, కాదనట్లేదు. ఇప్పుడు తెల్లని బట్టలు వేసుకుంటూ వారు ఏమంటారంటే, ఎవరన్నా కొంచెం మాలాగి ఇటువంటి రంగుల చొక్కా వేసుకుంటే చిన్నబుచ్చి మాట్లాడట, లేక నిజంగా సూటు బూటు వేసుకుంటే అదేదో వేషధారణగా వారు భావించి మాట్లాడట. ఇవన్నీ ఏమవుతుందంటే, క్రైస్తవుల్లోనే లేనిపోయిన కన్ఫ్యూజన్. ఎలా ఉండకూడదా, అలా ఉండాలా, ఇలా ఉండాలా అనేది. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఈ స్పెషల్లీ ఆర్నమెంట్స్ గురించి ఏం చెప్తుంది? నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఒక వచనాన్ని తీసుకుని ఇంత స్పష్టంగా ఉంది కదా వచనం, ఆభరణాలు తీసేస్తేనే మీ పరిశుద్ధత అనేది సంపూర్ణమవుతుంది అని వాదించేసే వారికి చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని చదివినప్పుడు దాని కాంటెక్స్ట్ అండ్ ప్రిటెక్స్ట్ చదవకుండా ఎప్పుడూ చెప్పకూడదు. కాంటెక్స్ట్ అంటే సందర్భం, ప్రిటెక్స్ట్ అంటే ముందు జరిగింది ఏంటి అనేది చదవాలి. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్సెస్లో కాంటెక్స్ట్ అండ్ ప్రిటెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ రెఫరెన్స్ ఏం చెప్పాను? ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనం చెప్పాను. ఏంటట? వారు తమ యుద్ధను అన్య దేవతలన్నింటినీ, చెవులనున్న పోగుల్ని అన్నీ తీసేయమని యాకోబు చెప్పాడు. ఎందుకంటే తాను శుద్ధిపరచుకోవడం. రైట్. దీని కాంటెక్స్ట్ ఏంటంటే, యాకోబుతో దేవుడు అన్నాడు, బేతేలికి పద, మొత్తం నీ కుటుంబం అంతటిని తీసుకుని. అది ఏ సందర్భంలో అన్నాడు? ఇది 35, ఆదికాండం 35 మనం చదువుతున్నాం. ఆదికాండం 34వ అధ్యాయంలో ఏమైందంటే, షెకెము వారిని వీరు సంహరించి యాకోబు యొక్క కుమార్తెను, షెకెము రాజు యొక్క కుమారుడు, అతని పేరు కూడా షెకెమే, పాడు చేసినందుకు సిమియోను, లేవి వీళ్ళందరూ కూడా ఉగ్రతతో నిండిపోయి, చక్కగా నేను మా చెల్లిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తామని, మీరందరూ సున్నతి చేయించుకుంటే మేము అది చేస్తామని చెప్పి వారిని సున్నతి చేయించి, వారు లేవలేని స్థితిలో షెకెములో ఉన్న మగవాళ్ళందరినీ చంపి వాళ్ళ మీద ఉన్న బంగారం అన్నీ తెచ్చేసారు.
తెచ్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఎవరి బంగారం? ఇప్పుడు చెప్పండి, యాకోబు పిల్లల దగ్గర ఉన్న బంగారం అంతా ఎవరిది? షెకెము వారిది. షెకెము వారు అన్యజనుల యొక్క బంగారపు ఆభరణాలన్నీ వారి దేవతల రూపంలో, మెజారిటీ ఆఫ్ ద ఆర్నమెంట్స్ దేవతల రూపంలో ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద, అందుకనే మీ యొద్దనున్న విగ్రహాలను, చెవులకు ఉన్న పోగులను తీసివేయుడి అన్నాడు. సో ఈ బంగారం అంతా ఎక్కడిది? అన్యజనుల యొక్క గొలుసులు, అన్యజనుల యొక్క విగ్రహాలు, బంగారపు విగ్రహాలు, అవి తీసి దేవుని మందిరానికి రండి అన్నాడు. అది ఈ బంగారం. అంతేగాని మనం చేయించుకునేసుకున్న బంగారం కాదు. రెండో రెఫరెన్స్ కూడా మనం కాంటెక్స్ట్ అండ్ ప్రిటెక్స్ట్ చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 5వ వచనంలో, నేను మీ యొద్దనున్నప్పుడు మీ మీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసివేయండి అని చెప్పి దేవుడు చాలా కోపంతో అంటున్నాడు. ఇక్కడ బంగారం ఎవరిది అనేది మనం చూద్దాం. ఇక్కడ నిర్గమాకాండం 33వ అధ్యాయం 5వ వచనం మనం ఇప్పుడు చదివాం. మీరు ఖాళీ ఉన్నప్పుడు చదవండి. నిర్గమాకాండం 32వ అధ్యాయంకి వెళ్తే ఓ భయంకరమైన మాసక్రయ జరిగింది, ఒక పెద్ద వధ జరిగింది. ఏంటి వధ అంటే, మోషే భక్తుడు కొండెక్కి దిగే లోపల 40 రోజులు అయ్యే ఈ లోపల వీళ్ళందరూ కూడా మోషే మిస్ అయిపోయాడు కాబట్టి అహరోను దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నడిపించడానికి ఒక దైవం మాకు కావాలని వారు ఫోర్స్ చేస్తే, అహరోను ఏం చేసాడంటే వారికి ఉన్న బంగారం అన్ని ఆభరణాలు తీసుకుని పోత పోసిన ఒక దూడ రూపంలో చేసి వచ్చేటప్పటికి నాట్యముతో ఆరాధిస్తూ ఇష్టమైనట్టు చేస్తే, మోషే ఉగ్రతతో కోపంతో నిండిపోయి దేవుడిచ్చిన 2 పదాజ్ఞల పలకలను పగలగొట్టి, దేవుని వైపు ఉన్న వాళ్ళు రమ్మన్నప్పుడు లేవీలు ముందుకు వచ్చినప్పుడు దొరికినట్టు చంపేయమన్నప్పుడు ఒకేసారి ఎంతమంది చచ్చిపోయారు? 3,000 మంది చచ్చిపోయారు. అది 34వ అధ్యాయంలో ఉంది. 35వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కనుక మీ మధ్యకు వస్తే మీరు అందరినీ నాశనం చేస్తాను కనుక అర్జెంటుగా మీకున్న బంగారపు ఆభరణాలు తీసేయండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ బంగారపు ఆభరణాలు ఎవరయ్యే? ఇందాక మనం చూసిన ఆదికాండం 35వ అధ్యాయంలో మనం చూసిన బంగారపు ఆభరణాలు షెకెము వారి అన్యజనులు. ఇక్కడ నిర్గమాకాండం 33వ అధ్యాయంకి వచ్చేటప్పుడు ఈ బంగారపు ఆభరణాలు వీళ్ళకి ఉన్న ఎవరయ్యే? ఐగుప్తీలు దోచుకుని తెచ్చారు. ఇప్పుడు ఐగుప్తీలు యెహోవా దేవుని విశ్వాసులు అన్యులా? వారి యొక్క బంగారపు ఆభరణాలన్నీ కూడా అన్య విగ్రహాలను పోలి ఉన్న బంగారపు ఆభరణాలు. ఆ బంగారపు ఆభరణాలు బేస్ చేసుకునే అహరోను ఏం చేశాడు? విగ్రహాన్ని తయారు. అందుకుని ఆ బంగారపు ఆభరణాలు దేవుడు ఏం చేయమన్నాడు? తీసేయమన్నాడు కానీ పాడేమన్నాడా? చెప్పండి. తీసేయమన్నాడు కానీ పాడేమనలేదు. ఆ అన్య దేవత విగ్రహ రూపములు గల బంగారపు ఆభరణాలు ఏమేమవుతున్నాయో తీసి పాడేమన్నాడు. తీసేయమన్నాడు కానీ ఎక్కడన్నా పాడేమని ఎక్కడ లేదు. ఇక్కడ ముందు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిందే. అయితే తీసేయమన్న దేవుడు ఐగుప్తు దేశం తెచ్చుకున్న బంగారపు ఆభరణం, అసలు ఐగుప్తీయుల యొక్క బంగారపు ఆభరణాలని తెచ్చుకోమని చెప్పింది ఎవరు? చెప్పండి అమ్మా. ఈ సందర్భంలో అసలు ఐగుప్తుకి వెళ్ళి అక్కడున్న బంగారాన్ని అంతటిని కూడా తెచ్చుకోమని స్వయంగా దేవుడిచ్చిన ఆజ్ఞ. స్వయంగా అది మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు అక్కడున్న వారందరికీ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఐగుప్తీయులను దోచుకోండి, ఎందుకంటే వారు మీ శ్రమను దోచుకున్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 22వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండు దాని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులను దోచుకొందురనెను. వాళ్ళ బంగారపు ఆభరణాలు మీరు తీసుకుని మీరు ధరించుకొని చెప్పింది ఎవరు? చెప్పండి, ఎవరో? దేవుడైన యెహోవాయే. బంగారం తెచ్చుకోమన్నది దేవుడైన యెహోవాయే. అయితే ఆ బంగారాన్ని వీరు మిస్యూజ్ చేసి ఒక దూడ రూపంలో చేసి నీవే నా దేవత అన్నప్పుడు దేవునికి కోపం వచ్చి ఆ బంగారపు ఆభరణాలన్నీ తీసేయమన్నాడు. కానీ అలా బంగారపు ఆభరణాలు ధరించుటయే తప్పనలేదు. ఒకవేళ బంగారపు ఆభరణాలు ధరించుటయే తప్పైతే దేవుడు ఎందుకని ఆ ఆభరణాలు తీసుకుని మీరేసుకోమన్నాడు? వస్తుందా? క్లారిటీ అన్న వచ్చిందా? రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వెళ్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా పౌలు గారు, పేతురు గారు ఇద్దరు చెప్పారు కదండి. ఏం చెప్పారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9లో, మరియు స్త్రీలు అనుకువయును స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడల చేతనైను బంగారముతోనైనా ముత్యములతో మిగుల విలువ గల
వెలగల వస్త్రములతో నేను అలంకరించుకొనక అన్నారు. ఇక్కడ 2 మాటలు తీసుకుందాం. జడలతోనైనను బంగారపు ఆభరణములతోనైనను అలంకరించుకొనక. మీరు ఎంతమంది జడ వేసుకుని వచ్చారు? ఎందుకు వేసుకొచ్చారు జడలు వేసుకోవద్దని ఉంది కదా ఇక్కడ. జడేసుకొస్తే ఓతాల నొప్పి. మీరు జడేసుకోకుండా ఇలా విడిచిపెట్టేసి వచ్చేసారు. ఆమెకి ఎంత స్టైల్ చూడు. చర్చ్కి అదా రావడం, చర్చ్కి జడేసుకోకుండా అలా విడిచిపెట్టేసుకుని జుట్టు అలాడి తీసుకుని వచ్చింది అనేది మళ్ళీ మనమే. ఇక్కడ జడ అనేది ఏంటంటే, మొదటి శతాబ్దంలో, 1st సెంచరీలో రోమన్ ఉమెన్, డబ్బున్న రోమా, అప్పుడు రోమీలు అందరిని పాలించేవారు కదా, డబ్బున్న రోమా స్త్రీలు ఏం చేసేవారంటే వారి యొక్క హెయిర్ని రకరకాల జడలతో అలంకరించి దాన్ని ఆ జడలు ఇలా ఒక పెద్ద కొప్పు కింద పెట్టి ఆ కొప్పుకి రకరకాల పర్ల్స్ ముత్యాలు దానికి వేలాడదీస్తూ చాలా బ్యూటిఫుల్గా తమను తాము వచ్చిన ఒక స్టన్నింగ్ బ్యూటీ లాగా తన్ను తాను చూపించుకునేవారు. ఆ కాలంలో భక్తుడైన పౌలు గారు కానీ, భక్తుడైన పేతురు గారు కానీ సంఘానికి రాసిన పత్రికలు ఇది. అంటే అన్య స్త్రీల వలె జడలేసుకోక, ఇక్కడ అర్థం అది. అంతేగాని మీరు చక్కగా నూనె పట్టుకుని ఒక జడేసుకుని వచ్చారంటే అది దేవుని దృష్టికి తప్పు కాదు, పాపం కాదు. జడేసుకోవద్దు ఉంది కదండి, నువ్వు లిటరల్గా వాక్యం తీసుకుని జడేసుకోకూడదని బైబిల్లో ఉంది కాబట్టి నేను ఎప్పుడు జడేసుకోకూడదని జడలు మానేయండి. అట్ల కట్టేస్తే జుట్టు అలాగా. అదేవిధంగా బంగారపు ఆభరణాలు, ఒక గొలుసు వేసుకుని ఒక మోడెస్ట్గా దీనురాలుగా తప్పు కాదు. దిగేసేసుకోవడం, నా బంగారం అందరూ చూస్తున్నారా, అందరి అటెన్షన్ నేను గెయిన్ చేసుకుంటున్నానా, ఆ విధంగా ఉండొద్దని. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు క్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడదు, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్షయమైన ఆహారం మనం తింటున్న ఆహారం, అక్షయమైన ఆహారం అంటే దేవుడిచ్చే వాక్యమైన ఆహారం. అంటే మనం తినడానికి కష్టపడొద్దు అన్న దానికి అర్థం. గివ్ మోర్ ప్రయారిటీ టు ద స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయ ఆహారం. దేవుని వాక్యమునకు శారీరక ఆహారం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని. అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? అది ఇక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది. ఇటు పేతురు గారు కానీ, ఇటు తిమోతి గారు కానీ, ఈవెన్ పాత నిబంధనలో కూడా అసలు విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అంత గొప్ప విశ్వాసి. ఇప్పుడు ప్రారంభంలో అయితే వాక్యం అంటే తెలియనివాడు సరిగ్గా. ఇస్సాకును బలేసేయడానికి ముందుకెళ్ళిన తర్వాత, అబ్రాహాము పేరు అబ్రహాం అయిపోయిన తర్వాత, రెగ్యులర్గా దేవునితో కమ్యూనికేట్ చేసే తర్వాత అబ్రహాముకి అంత జ్ఞానం లేదని చెప్పగలం మనం? సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అప్పుడు అబ్రహాం. ఇస్సాకుకి రెబెక్కాని తెచ్చేటప్పుడు ఎవరిని పంపించాడు సంబంధానికి? ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ వట్టి చేతులు తెల్లాడా? విశ్వాసులకు తండ్రి ఎన్ని బంగారపు ఐటమ్స్ పంపించాడు చూడండి. ఆదికాండం 24:53. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కాకి ఇచ్చాను, మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువ గల వస్తువులను ఇచ్చాను. ఏమేమి ఆభరణాలు ఇచ్చాడట? ఎస్, విలువైన వెండి బంగారపు ఆభరణాలను వారికి ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరు? అబ్రహామే. అంతేకాదు ఇశ్రాయేల్కి మిద్యానీయులకి గొడవ జరిగింది. ఇశ్రాయేల్కి మిద్యానీయులకి గొడవ జరిగినప్పుడు మిద్యానీయులను వారు హతమార్చిన తర్వాత మిద్యానీయుల మీద ఒళ్ళు నిండా బంగారు పోగులు, బోల్డని బంగారం వాళ్ళందరూ తెచ్చుకున్నాక వారు కృతజ్ఞతతో ఏం చేశారంటే తెలుసా? అన్య దేవతలు రకరకాల బంగారాలన్నీ కూడా తీసుకుని వచ్చి వారు కృతజ్ఞతతో మాకు ఎంత గొప్ప విజయం ఇచ్చావు కదా ప్రభు అని వారు కొంత ఉంచుకుని శ్రేష్టమైన బంగారం అంతా కూడా దేవునికి కానుకగా అర్పించగా దేవుని సేవకులు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా సంఖ్యాకాండం 31:50 ఉంటుంది. బంగారములను దేవునికి కానుకగా అర్పించురే. సో ఇది ఇంక నేను ఫైనల్ కంక్లూజన్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్లోకి వద్దాం. ఫైనల్ కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇశ్రాయేలీల్ని దేవుడు ఏ విధంగా హెచ్చించాడు, 0 నుండి హీరోలుగా దేవుడు వారిని ఎలా చేశాడు అని చెప్పడానికి ఫిగరేటివ్గా
యెహెజ్కేలు భక్తుని ద్వారా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ తల్లి నిన్ను కనిపాడేసి ఇంకా నీ యొక్క ఒంటి మీద రక్తం పోకుండా ఉండగానే నేను నిన్ను ఎలా చేర్చుకొని ఎలా పెంచాను అని చాలా చక్కగా వివరిస్తున్నాడు ఇశ్రాయేలుని దేవుడు పెంచిన విధానం. అందులో నీకు వయసు వచ్చినప్పుడు నేను నీకు ఏమి ఇచ్చితిని అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసులు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టి తిని. ఎవరు పెట్టారు చెప్పండి? యెహెజ్కేలు పెట్టాడా? మోషే పెట్టాడా? ఎవరు పెట్టారు? చేసి తిని అని. ఎవరు? డైరెక్ట్ యెహోవా. ఇక్కడ ఆభరణాలు ఉన్నాయా? నెక్లెస్లు ఉన్నాయి, కడియాలు ఉన్నాయి, చెవులు హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు నిజంగా దేవుడికి అది హేయమైతే ఆయన ఒక ఫిగరేటివ్గా చెప్పినా, రూపకలంకారంలో చెప్పినా, ఉదాహరణగా చెప్పినా ఇవన్నీ ఎందుకు ఉపయోగించుకుంటాడు దేవుడు? ఉపయోగిస్తాడా? అది ఆయనకు నచ్చినప్పుడు అసలు దాన్ని ఉపయోగించడు. మహాజ్ఞాని సొలొమోను రాసిన సామెతల్లో కూడా తల్లిదండ్రుల బోధ ఎటువంటిదట? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనయుండును. ఒక బంగారపు గొలుసు వేసుకున్నప్పుడు నీకు ఎంత గౌరవంగా ఉంటుందో అటువంటి గౌరవ ఘనతలు నీకు నీ తల్లిదండ్రుల మాట విన్నప్పుడు. ఇంక ఈసారి డైరెక్ట్ యేసుక్రీస్తు వారి మాటలు చూద్దాం. ఈ మాటలు చూసి మనం కంక్లూజన్లోకి వద్దాం. డైరెక్ట్గా జీసస్ మాట ఏంటి అని మనం చూస్తే, యేసు ప్రభు వారికి కూడా బంగారపు వస్తువులు, బంగారపు గొలుసు కానీ బంగారపు ఉంగరాలు కానీ ఇష్టం ఉండదు. మేము వేసుకోవట్లేదు. ఒకలైతే మరీ దారుణంగా, నేను ఇలా మైక్లో ఇలా పట్టుకుని ఇలా మాట్లాడుతున్నా, మరి యూట్యూబ్లో ఎంత జూమ్ చేశాడో నా చేతికున్న ఉంగరాన్ని ఫోటో తీసాడండి ఆయన. ఉంగరాన్ని ఫోటో తీసి స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించి, మీరు కూడా ఇలా ఉంగరం పెట్టుకుంటే ఎలాగండి? ఆయనకి ఉంగరం పెట్టినందుకు, నాకు చేతికి ఉంగరం ఉన్నందుకు ఆయనకి చాలా అభ్యంతరంగా ఉండి చాలా బాధగా నాకు ఒక లెటర్ రాశాడు ఆయన. మీరు కూడా ఉంగరం పెట్టుకుంటే ఏంటండి? నేను తప్పుపోయిన కుమారుణ్ణి ప్రభు పాదాలు పట్టినప్పుడు నన్ను పిలిచి కౌగులించి ముద్దెట్టుకుని నాకు ఆయన ఉంగరం తొడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను తప్పుపోయిన కుమారుణ్ణి. మనందరం ఎవరండి? పాపులము, దౌర్భాగ్యులము, ప్రభువాని పిలిచి అర్హత లేని వారం. పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టినప్పుడు ప్రభు మనలను తండ్రి అని పిలిచి అర్హత లేని వాడిని ప్రభు కూలోడుగాన చేర్చుకో అంటే, లేదు లేదు లేదు, యు ఆర్ మై సన్ అని చెప్పి నన్ను కౌగిలించుకున్నాడు ఆయన, నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఆయన. నా చేతులు అంతా పేద స్థితిలో ఉంటే, నా కుమారుడా నేను నీకు బంగారపు ఉంగరం ధరిస్తానని చెప్పి ధరించవలసిన అవసరత ఏంటి? చదవండి లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి నీ చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. వీని చేతికి ఏం పెట్టమన్నాడు చెప్పండి? ఉంగరము పెట్టి. అసలు ఉంగరం పెట్టుకోవడం దేవునికి అసహ్యమైనదైతే, ఇది ఒక ఉదాహరణగా చెప్పిన, ఇప్పుడు మనం జనరల్గా మనకు ఒకటి అసహ్యమైనదండి, అది మన టాపిక్లో ఎప్పుడైనా ఎత్తామా? వాళ్ళు ఎత్తమే. మరి యేసుప్రభు ఎందుకు ఉంగరం పెట్టాడు? జెరుబాబేలు నా ముద్ర ఉంగరంగా నేను చేస్తానని ఎందుకు అన్నాడు జెరుబాబేల్ని? వై? సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు దిక్కుండా, మీరు సూట్ వేసుకుంటే అది పద్ధతి, ఒక రైట్ విధానమైనటువంటి పాస్టర్ కాదు. మాలా తెల్ల బట్టలు వేసుకోవాలి. మన పాస్టర్ వచ్చి అంటున్నాడు నాకు, ఆయన నాకు మంచి ఫ్రెండ్, ఆయన అంటున్నాడు, బ్రదరు ఏదన్నా అనుకోండి, మనం వేసుకునే బట్టల కన్నా తెల్ల బట్టలు వేసుకుని సేవ చేసే వాళ్ళ దగ్గర హడావిడి ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఏంటంటే వాళ్ళకొక అతిశయం, మేము ఇంకా దేవుని కొరకు సమర్పించు. నీవు తెల్ల బట్టలు వేసుకో, నల్ల బట్టలు వేసుకో, ఎదటోడు వేసుకునే బట్టలను చూసి మేము భక్తులు అని అనుకుంటే పరిసైన భక్తి అయిపోద్ది. శంకరుని చూసి పోల్చుకున్న
పరిసైన భక్తి అయిపోద్ది, అది దేవునికి అంగీకారం ఉండదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు బంగారపు ఆభరణాలు ధరించుకోవచ్చా ధరించుకోకూడదా? ధరించుకున్నా పర్లేదు, ధరించుకోకపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం చేయదు. ఏది చేయదు తెలుసా? నా గొలుసు చూసి అందరూ స్టన్ అయిపోవాలా. మొన్నే కొనుక్కున్న నా నెక్లెస్ పైకి కనబడాలి, అసలు ఎక్కడ కవర్ అవ్వకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆభరణాలు ధరించిందా ధరించలేదా? చెప్పండి. ధరించింది, కానీ చాలా చక్కగా. ఎందుకంటే రాజుగారి దగ్గర అన్నీ ఫ్రీయే, మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ రాదని దిగేసేసుకున్నారు ఒక్కొక్కరు. ఎస్తేరు ఎలాగేసిందట చదవండి అన్నమాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పిన తండ్రి అబీహయీలు కుమార్తెగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక, జస్ట్ ఆ హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. క్రైస్తవ స్త్రీని చూసిన వారికి ఏం పుట్టాలా? మంచి మనసు కలగాలి, దయగల మనసు. ఆమె ముఖం చూస్తేనే గ్రేస్ అలా ఉట్టిపడుతుందని అంటారు. ఆమె ముఖం చూస్తేనే ఆ యొక్క ప్రేమ, ఆ కృప, ఆ యొక్క పీస్ కనబడుతుందని అంటారు. ఏమండి, దిగేసేసుకున్న 4-5 గొలుసులు దిగేసుకుంటే పీస్ ఉంటుందండి ఆ ముఖంలో. నేను ఉంగరం పెట్టుకున్నాను, నా భార్య చెవులకో లేకపోతే మెడలోనో పెట్టుకుంటుంది. అయితే పెళ్ళైన క్రొత్తలో నా భార్యకి నేను ఒక మాట చెప్పాను, అమ్మా ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, ఒక గొలుసే ఎక్స్ట్రాగా, ఇంకా అంతకు మీ నీకు ఉంటే ఉండుగా అక్కడ నెక్లెస్లో కావాలంటే మార్చి పెట్టుకో, అంతేగాని ఉన్నాయని దిగేసుకోమాక. బైబిల్ ప్రకారంగా మోడెస్ట్గా మనం తయారవ్వాలి, తగు మాత్రంగా తయారవ్వాలి. కాబట్టి ఉంటే ఉండుగాక. కొన్ని నెక్లెస్లు పాపం తన తెచ్చుకున్న నెక్లెస్లు, బ్రాండ్ న్యూ నెక్లెస్ ఒకసారి కూడా పెట్టుకునే అవకాశం రావట్లేదు. నేను ఈ చర్చ్ కట్టడానికి డబ్బులు లేని టైంలో ఎలాగని ప్రార్థన చేస్తున్నా, వెండి బంగారాల కన్నా మిన్నది యేసు ప్రేమని అప్పుడే పాడుకున్నాం కూడా. ఆ తర్వాత నా భార్య అంది, ఏమండి నా బంగారం అమ్మేయండి అంది. ఏ అమ్మా అన్నాను, చర్చ్ కట్టడానికి డబ్బులు లేదు కదా, కొంత ఇచ్చేస్తాను అమ్మేయండి. అప్పటికప్పుడు తన బంగారం నిజంగా చాలా ఉపయోగపడింది. ఆ టైంలో 23 కాసులు ఎంతో 22 కాసులు ఇచ్చింది. ఒకేసారి వెళ్ళి అమ్మితే దొంగండి అనుకుంటారు ఎవరి దగ్గరికి వెళ్తాయని చెప్పేసి. నా ఫ్రెండ్ షాపే గోల్డ్ షాప్. ఆడు అంటాడు, అరే ఒక్కసారి పెట్టుకోలేదురా, బ్రాండ్ న్యూ నెక్లెస్ ఎలాగ అమ్మేస్తున్నావురా? నేను అన్నాను, మా చర్చ్ కన్స్ట్రక్షన్కి మేము అమ్మేస్తాంరా, మాకు పెద్ద పెట్టుకోము కదా, ఉన్నాయి కానీ అమ్మేసాం. ఎప్పుడు ఒకవేళ బంగారం ఉన్నా, బంగారు పిచ్చి లేకపోతే మనం దాని మీద అంత మమకారం పెంచుకోం. ఒకవేళ బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారా, దేవుడు డబ్బులు ఇస్తే కొనుక్కోండి. అవసరమైనప్పుడు దానికి కావాలి బ్యాంకులో పెట్టుకోండి, కొనుక్కోండి, ఉంచుకోండి. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దేవుడు పై రూపంను చూచేవాడు కాడు, అంతరంగాన్ని చూచేవాడు. పై రూపాన్ని దేవుడు పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వడు. మరి ఆ మనసు ఆయనకి అదైతే మనది కూడా ఆ మనసు అయి ఉండాలి, మనది కూడా అదే మనసు కలిగి ఉండాలి. మనం తబితలా మారిపోండి. మీ స్త్రీలందరూ కూడా తబిత ఏ విధంగా ఉన్నదట, ఆమె ఎటువంటి పేరు కలిగింది? 9:6 అపోస్తుల కాలం 9:6లో ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఆమె వస్త్రం ఏంటట? సత్క్రియలు ధర్మకార్యాలు అనే బ్యూటీ ఆమెకు ఉంది. కాబట్టి మీరు కూడా స్త్రీలైనటువంటి మీరు సత్క్రియలతో, మంచి ప్రేమగల క్రియలతో, అదే మీకు ఒక అలంకారంగా ఉండాలి తప్ప టూ మచ్గా ఎక్కువ ఫ్యాషన్గా మనం బాగా తయారైపోవాలా, అందరికీ స్టన్నింగ్ బ్యూటీస్లా కనబడాలి అనుకున్న వారి మనసు పరిశుద్ధంగా ఉండడం కష్టం, పవిత్రంగా ఉండడం కష్టం. మరి ముఖ్యంగా యంగ్ గర్ల్స్, మీ పవిత్రతను కాపాడుకోవాలంటే జ్యువెలరీ మీద ఫోకస్ తగ్గించండి. ఒకసారి జ్యువెలరీ పెట్టుకుంటే పాపులు అయిపోరు. జ్యువెలరీ తీసేస్తే పరిశుద్ధులు అసలే ఎవరు. జ్యువెలరీ తీసేయడం పరిశుద్ధతకు ఒక కారణం అనుకునే ఆలోచన ఒకవేళ ఉంటే అది తీసేయండి. ఇది వాక్యానుసారంగానే చెప్పాను. కాబట్టి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మీ జడలు అల్లుకుంట్లో కానీ, మీ యొక్క బంగారపు ఆభరణాలు పెట్టుకుంట్లో కానీ, ఏదైనా సరే దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలి. దేవునికి బంగారము, జ్యువెలరీ, ముత్యాలు ఇష్టం లేదనుకోండి,
నిజంగా వాళ్ళు ఎందుకు సృష్టించాడు ఆయన? అలా దాన్ని డెకరేషన్గా ఉపయోగించకూడదు అనుకోండి. నూతన యెరూషలేము దేంతో వేస్తున్నాడు పునాది? సమస్తమైనటువంటి కాస్ట్లీ స్టోన్స్తో వేస్తున్నాడు. బంగారాన్ని దేనికి ఉపయోగించాడు? రోడ్డు కింద ఉపయోగించాడు. కాబట్టి బంగారం ఆభరణాలు తీసివేయుట పరిశుద్ధతకి ఒక మెట్టు అనేది చాలా తప్పది. అది వాక్యానుసారము కాదు. మీరు అందరూ కూడా పైకి ఎలా కనబడాలంటే ఒక ఎస్తేర్లాగా, ఒక తబితలాగా మీరు కనబడి, మేము చూసి మీకు బంగారం ఉంటే ఉండుగాక, లేకపోతే దేవునికి స్తోత్రం. మీరు అనుకోండి, ఒకవేళ ఎక్కువ బంగారం ఉంటే ప్రభువా ఈ పిచ్చి నాలుగు తీసే ప్రభువా, ఎప్పుడన్నా నేను నీకు ఇచ్చేసే భాగ్యం దయచే ప్రభువా. నా భార్యని అన్నాను, ఇంకెందుకు అది కూడా ఉంది కదా అన్నాను మా మెడలో. ఏంటి? మంగళసూత్రం. మనకి అది ఎప్పుడో ఒక పెళ్లి టైంలో కట్టింది. అండ్ వీ లీస్ట్ బోదర్డ్ అబౌట్ మంగళసూత్రం. మనం దానికి విలువం, పెళ్ళి వాగ్దానాలకే విలువ. అలా మంగళసూత్రం కట్టడం కూడా దండగే. దాన్ని ఎప్పుడో అప్పుడు ఏదో పెద్దలు అలా కట్టించారు ఉంది అన్నాను. లేదండి కొత్త మందిరం కడతాం కదా, అప్పుడు ఇచ్చేస్తాను ఇది కూడా అంది. దేవునికి స్తోత్రం అనుకున్నాను. కాబట్టి మనం మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో బంగారం ఉంటే ఉండుగాక, అందమైన వస్త్రాలు ఉంటే ఉండుగాక, ఇది వేసుకుని నేనేంటో చూపించాలనే తలంపు వచ్చిందా ఆత్మీయంగా దిగజారిపోతాం. దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. మన వస్త్రధారణ, మన అలంకారము దేవునికి ప్రీతికరంగా చూచేవారికి ఎస్తేర్లాగా మంచి మనసు ఎదటి వారిలో కలిగేలాగా మన అంతరంగమును బాహ్యమును కూడా దేవుని ప్రీతికరంగా జీవిద్దాం. తద్వారా క్రీస్తుని మన జీవితంలో, మన శరీరంలో మహిమపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి మనందరికీ ఆశీర్వాదకరంగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, విమెన్స్ ప్రేయర్ మీట్లో క్రిస్టియన్ విమెన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి అనే విషయాల్ని మేము ధ్యానించుకున్నాం. ధ్యానించిన వాక్యమునైనా మా సొంత ఇంటర్ప్రిటేషన్గా కాక నీ వాక్యం యొక్క సత్యమునే మేము తెలుసుకోగలిగే, నీ వాక్య సారాంశమే సత్యమనే వాక్య ప్రకారంగా, నీ వాక్య సారాంశానుసారంగా నడిచే జీవితం మాకు దయచేయండి. ఎన్నడూ ఎదటి వారిని విమర్శించకుండా, ఎన్నడూ ఎదటి వారిని తక్కువ చేయకుండా, నీ ప్రేమను నైనా నీ పరిశుద్ధతను కలిగి మా మాట యందు, మా ప్రవర్తన యందు, మా వస్త్రధారణ యందు కూడా నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయమని కోరుచు, చేరి వచ్చిన స్త్రీలు, ఈ వాక్యము ఇంటర్నెట్ ద్వారా వినబోచున్న వారు సైతము వాక్య సత్యానుసారంగా నడిచి నువ్వు మా అంతరంగాన్ని చూచినప్పుడు మేము పైన ఎటువంటి వస్త్రధారణలో ఉన్నప్పటికీ కూడా అయ్యా మా అంతరంగము, మా బాహ్యము కూడా నీకు అంగీకారంగా జీవించే జీవితము, వాక్యానుసారమైన నడవడిక మాకు దయచేయమని, నిన్ను ఈ లోకములో మా నీతి క్రియలు, ధర్మకార్యాలు, ప్రేమ, దీనత్వం ద్వారా మిమ్మల్ని మేము ఈ లోకానికి చూపించగలిగే జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మాభిషేకం మనందరిపైన హెచ్చుగా దిగివచ్చి మనలను సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.